కిషన్ గారు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు. సార్ దయచేసి సమయపాలన వల్ల కొంచెం తొందరగా ముగించాలని కోరుతున్నాను. 5 నిమిషాల కన్నా ఎక్కువ చెప్పాలండి. సభాధ్యక్షులు పన్నాల వెంకటరమణ గారు, ఈరోజు ఒక ప్రత్యేక వ్యక్తి పరిపాలన నరహరి గారు, ఇంకొక ప్రత్యేక వ్యక్తి వనాల శ్రీరాములు. ఈ 2 ఆర్గనైజేషన్స్, వనాల శ్రీరామ్ గారికి 20 years నుంచి నేను ఆయన పడ్డ కష్టాలు, పద్మశాలి హాస్టల్ కానీ, యూఎస్ వెల్ఫేర్ ట్రస్ట్ కానీ, కొడలక్ష్మి ముగ్గురు విగ్రహం పెట్టడం కానీ, ఇవన్నీ ఈరోజు ఈ సభ రావడానికి ముఖ్యంగా నరహరి గారి 2 ఆర్గనైజేషన్స్ అండ్ యూఎస్ వెల్ఫేర్ ట్రస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సభ పెరగడానికి ఎంతో శ్రమ, ఎన్నో 20 ఏళ్ళ వర్క్ అండ్ సైలెంట్ వర్క్ ఆఫ్ నరహరి గారిది అండ్ అదర్ రాజయ్య యాదవ్ గారు, సాంబర్ సమారావు గారు, మరియా కాళీప్రసాద్ భయ్య అండ్ other dignitaries. Here I want to take only 5 minutes. బుక్ సమీక్ష జరిగింది. చక్కగా ప్రొఫెసర్ గారు దాన్ని చాలా క్లుప్తంగా చెప్పగలిగారు. అందరూ బుక్ చదవండి. అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఎంతమంది చదవడం లేదో కానీ అంబేద్కర్ లిటరేచర్తో పాటు మన ఈ బుక్ ఇంకా మిగతా బుక్స్ కూడా ఉన్నాయి. నరహరి గారి చదివితే సైలెంట్గా మిమ్మల్ని ఫాలో అవుతున్న సార్ నేను అండ్ శ్రీరామ్ వార్త ప్రత్యక్ష ప్రసారం ఉంది కానీ ప్రత్యక్షంగా అనుబంధం ఉంది కానీ రియలీ ఆయన ఎంతో సైలెన్స్ వర్క్ చేశారు. తెలంగాణలో ఎన్నో వాళ్ళ ఎన్జిఓ ఆధ్వర్యంలో సైలెంట్ వర్క్ చేసి మనం ముఖ్యంగా బీసీ కులాల్లో సమన్వయం లేదు అనేది తనకు అనుకొని సమన్వయం ఎలా తేవాలి నేషనల్ లెవెల్లో వర్క్ చేశారు. అది వల్ల మన రీజనల్ లెవెల్లో ఎన్జిఓ వాళ్ళ ప్రత్యేక జనాధికార సమితి ద్వారా అండ్ ఆలయ ఫౌండేషన్ ద్వారా ఎన్నో చర్చాకరణ డైరెక్ట్ ఒక్కొక్క కులంతో మాట్లాడడం, మిగతా అందరితో మాట్లాడి ఆయన దేశవ్యాప్తంగా సర్వీస్ చేసేటువంటి ఫస్ట్ దేశానికి సంబంధించిన ఓబీసీల గురించి మాట్లాడాడు. మనము తెలంగాణ సంబంధించిన సప్లిమెంట్ రాసుకోవాల్సింది. ఇది తెలంగాణలో ఒక ఆత్మ, బీసీ ఆత్మ అనేది ఆవిష్కరించగలిగింది. మన భారతదేశంలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, హిందువులందరం బంధువులు అంటారు, వస్తాయి కుటుంబం అంటారు. నేను ఒక అన్ని కార్యక్రమాలు వెళ్తాను, లెఫ్ట్ రైట్ అన్ని కార్యక్రమాలు వెళ్తాను. ఒక ఆర్ఎస్ఎస్ సోదరిని అడిగాను, నాకు మనం ఏమనుకున్నామంటే అట్లా కాదండి, మనము ఆత్మబంధువులము, మనము ఇలా శ్రీకాలంటే కుదరదు అంటాడు. అంటే ఒకటి అంతా ఒకటి కావాలనేది వివేకానందుడు చెప్పాడు. మనందరం ఋషుల పుత్రమే, ఈ కులాలన్నీ తర్వాత వచ్చినాయి, మన గోత్రాలన్నీ ఋషుల గోత్రాలే. ఎస్పెషల్లీ మన బీసీ సోదరులందరం ఏదైతే సంపద సృష్టి సంపన్న వర్గాలుగా ఇవ్వబడుతున్నామో ఈ దేశంలో ఉన్న బడ్జెట్ ఇవన్నీ మన ప్రొడక్షన్ నుంచి వచ్చింది. ఇది బిఆర్ అంబేద్కర్ చెప్పాలి, సమాన అందరికీ పోవాలి, అందరికీ చెందాలి ఆయన సంకల్పించారు. అది ఇంతవరకు జరగాల. అది ఎందుకు జరగలో నేను క్లుప్తంగా లాస్ట్ చెప్తాను, లాస్ట్ పాయింట్గా. ఇక ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, సమాజంలో నాకు ఈ మాట్లాడే అవకాశం దొరికిందంటే నేను ఐఎంఏ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా గెలిచాను. ఇది ఒక చిన్న సూక్ష్మమైన రహస్యం ఉంది. ఈరోజు కాళీప్రసాద్ భాయ్ వరుసగా తెలంగాణ స్టేట్కి 50,000 మంది డాక్టర్స్ ఉన్నారండి. తెలంగాణలో 50,000 మందికి డాక్టర్స్కి ప్రతినిధిగా తెలంగాణ స్టేట్ ఐఎంఏ అంటే పొలిటికల్ వింగ్ ఆఫ్ డాక్టర్స్. కాళీప్రసాద్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. తర్వాత నేను, నా తర్వాత ప్రెసిడెంట్ కూడా ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఉన్నాడు విజయ్ కుమార్ గారు. ముగ్గురం బీసీలో ప్రెసిడెంట్ అయ్యాం. ఈ చరిత్రలో ఈ స్టేట్ నేను భయ నిలబడాను, నువ్వు నా చేతిలో కూర్చోవాలి. భయ ఆయనే ఆ చైతన్యం తీసుకొచ్చారు, ఊరూరికి వెళ్ళారు, ప్రతి డాక్టర్ని కలిశారు, బీసీ చైతన్యం తీసుకొచ్చారు. దీంతో మేము ఉంటాం, కంపల్సరీ మళ్ళీ గెలుస్తావు, మినిస్టర్ కావాలని కోరుకుంటున్నాం. ఆయనే ఇది చేశారని సభాముఖంగా అందరికి చెప్తున్నా. తను ఆ చైతన్యం ఉండి
నువ్వు పెట్టిన పెట్టుబడి కూడా పెట్టుబడి అనుకో, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనుకో, అది పెడుతూనే ఉండాలి. ప్రజల సొమ్ము ప్రజలు మనకి ఇచ్చారు, మనం ప్రజల దగ్గర పోతున్నాం, వాళ్ళకి అది కొంచెం ఖర్చు అయిపోతాయి. బట్ ఇది నీకు స్ఫూర్తిగా వనాల శ్రీరామ్ గారు గెలిచినప్పుడు సార్ ఏం డబ్బులు పెట్టలేదు అనుకుంటున్నాను. ప్రజలే ఆయన ఎత్తుకుపోయి ప్రజలే పెట్టేసి చేశారు. కాలం మారుతారు, దాంతోపాటు మనం కూడా మారాలి. మనం అందరం ఎడ్యుకేట్ అయ్యాం, మనందరి దగ్గర సంపద కూడా అంతో ఇంతో ఉంది. మనందరం కలిస్తే వాళ్ళకంటే ఎక్కువ కూడా ఉంటుంది. మనందరి దగ్గర ఉన్న చెద్దరేస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటారు, జోన్లో ఆయన సీఎం కావాలంటే 1000 కోట్లు కావాలంటే ఒక చెద్దరేస్తే అందరూ రెడ్డి సోదరులు అందరూ 1000 కోట్లు వేస్తారు. మన దాంట్లో కూడా ఒక చెద్దరేస్తే ఎవరు కళ్ళ కత్తలు కట్టుకోమంటే వాళ్ళు వేసిపోతారు. ఎవరైతే దగ్గర తెలియకుండా మన దగ్గర కూడా ఉంది డబ్బులు. మన ఐక్యమైతే, మన నరేంద్ర గారు అనుకున్న ఆత్మ ఆవిష్కరణ అయితే, బీసీ ఆత్మలు మన అందరం బంధువుల వల్ల ఫీల్ అయితే, కంపల్సరీ మనం యునైట్ అయితే ఏ సోదరుడు కానీ, ఏ కులం సోదరుడు, బీసీ సోదరుడు అయినా కానీ, పదవి ముఖ్యమంత్రి కానీ, ఈరోజు ఎట్లా పరిస్థితులు ఎట్లున్నాయి చూడండి, ఏ బీసీ సోదరుడు కానీ ముఖ్యమంత్రి కానీ, ఏ బీసీ సోదరుడు కానీ పవర్ఫుల్ కానీ అని మనం కోరుకుంటే, కాళీప్రసాద్ ఒక్కడే బీసీ ఎంపీ కాదు, అంత వరంగల్ అంతా బీసీ ఎంపీలో తీసుకురా. దట్ విల్ బి రియల్ గ్రేట్ ఫర్ దిస్. అండ్ కమింగ్ టు ఒకటి చివరి వాక్యం చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. 5 నిమిషాలు 2 నిమిషాలు మిగిలింది. మనము అంబేద్కర్ గారు ముక్కు రాసిపోయారు. ఆయన కలలు కన్నారు భారతదేశం అనేది ఇలా ఉండాలి అని, కానీ ఇంకా జరగలేదు. అది కాలేదని అనడానికి ఇక్కడ మనం అందరం కూర్చున్నాం. మనకు బీసీ రిజర్వేషన్ స్టేట్లోనే ఉండేది. ఆ రిజర్వేషన్ అందుకొని బీసీ సోదరులు అందరం అంతో ఇంతో ఎదిగాం, ఎడ్యుకేషన్ ఎదిగాం, అంతో ఇంతో సంపాదించుకొని మన నలుగురు సహాయం చేసే స్థితికి కూడా వచ్చారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ బీసీ రిజర్వేషన్ లేదు మొన్నటి వరకు. మొన్న ఇచ్చారు మన్మోహన్ సింగ్ పీరియడ్లో ఐఏఎస్లో వాళ్ళు ఇచ్చేసి పెడుతూ క్రిమినల్ పెట్టిపోయారు. మనకి దగ్గర క్రిమినల్ లేదంటారు, నేను అది పెట్టిపోయారు. సో ఇక్కడ మనకి అసెంబ్లీలో రిజర్వేషన్ లేదు, పార్లమెంట్ రిజర్వేషన్ లేదు, చట్టసభ రిజర్వేషన్ ఇవ్వలే మనకి. అదే ఎస్సీ సోదరులకు ఇచ్చారు, ఎస్టీ సోదరులకు ఇచ్చారు. వాళ్ళకి ఇవ్వద్దు అన్నట్ల. ఒక సత్యనారాయణ వ్రతం చేస్తే మనం కొత్త ఇల్లు కట్టుకుంటే మనం సత్యనారాయణ చేసుకొని ఇళ్ళకి వెళ్తాం. అది మన భారతీయ సాంప్రదాయం. సత్యం అంటే సత్యం శివుడు, నారాయణ అంటే ధర్మం, సత్యధర్మం వర్ధిల్లాలి. ఇంట్లో మనం క్రియేటివ్గా బ్రతకాలి, బహుముఖ ప్రజ్ఞగా బ్రతకాలని సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం. అంతరార్థం మరి దానికి ఇప్పటికి భారతదేశం అనే ఒక గృహం నిర్మించాలనుకున్న మన కలల కన్నా ఇప్పటికి 3 బిడ్డలు వేశారు. ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి ఎస్టీ వాళ్ళకి కూర్చున్నారు, వాళ్ళ పేరు మీద వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు చర్చిస్తున్నారు. అఫీషియల్గా వాళ్ళు ఎంటర్ అయ్యారు పార్లమెంట్ అసెంబ్లీలో. ఎస్సీ సోదరులు కూర్చున్నారు, ఎస్టీ సోదరులు కూర్చున్నారు, ఓసీ సోదరులు కూర్చున్నారు. బీసీలో బిడ్డ ఇంకా అట్లే ఎంపీగా ఉంది. బీసీలో అఫీషియల్గా మనకి ఎంట్రీ దొరకలేదు. మెజారిటీ ప్రజలకి అఫీషియల్గా రిజర్వేషన్ దొరకలేదు. స్టిల్ ఇది చాలా సూక్ష్మమైన కుట్ర. ఇది కనుక మనం భరించి మనం పార్లమెంట్కి ఎంటర్ అయినప్పుడే ఈ భారతదేశ నిర్మాణం అనేది అంబేద్కర్ కళలు నియమవుతాయి. దానికి నరేంద్ర లాంటి ఎంతో రిస్క్ తీసుకొని చాలామంది బలిదానం చేశారు, చాలామంది కష్టపడ్డారు. ఇప్పుడు తను కూడా ముందుకు వచ్చారు. వాళ్ళతో పాటు మనందరం సహకరిస్తే కంపల్సరీ షార్ట్లీ ఈ సంగమ సమయం బీసీలకి ఇందులో అందరూ కలిసికట్టుగా ఉంటే కంపల్సరీ మనం విజయపడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.